ముందుగా మనకి ధ్యానాన్ని జ్ఞానాన్ని ఇచ్చిన మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒక్కసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ఈ అందరికీ చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా పేరు శ్రీనివాసరావు. నేను గుంటూరు నుంచి వచ్చాను. నేను 2021లో ఈ ధ్యానంలోకి వచ్చాను. యాక్చువల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ధ్యానం గురించి చాలా రకాలుగా అనుభవాలు వచ్చాయి. అందులో ముఖ్యంగా యాక్చువల్గా మనందరికీ మనసు ఉంటుంది, కానీ ఆ మనసు మన దగ్గరే ఉంటుందా? మనసు మందే, కానీ మన గురించి ఎప్పుడు మన గురించి ఆలోచించదు. పేరుకి మనసు మందే, కానీ మనది కాకుండా ఏదైతే తిరుగుతుందో మనసు, ఆ మనస్సుని మన దగ్గరికి తీసుకురావటం ఏకైక మార్గమే ఈ ధ్యానం. అన్ని ధ్యానాలు, రకరకాల ధ్యానాలు ఉంటాయి, కానీ పత్రిజీ గారు చాలా సింపుల్గా, సులువుగా ఈ ధ్యాన మార్గాన్ని కనిపించారు. ఆయన దీన్ని గౌతమ్ బుద్ధుడు దీన్ని ఆనాపానసతి కనుక్కుంటే, మన పత్రిజీ గారు దాన్ని ఇంకా బాగా అందరికీ చాలా దగ్గరగా తీసుకొని వచ్చారు. ఆనాపానసతి అంటే చాలా సులువైంది. ఆనా అంటే శ్వాస తీసుకోవటం, అపాన అంటే శ్వాస వదలటం, సతి అంటే దాన్ని గమనించటం. ఇంత చాలా సింపుల్. ఎప్పుడైతే మనము మన ధ్యాస మన శ్వాస మీదకి వెళ్తుందో అప్పుడు ఆటోమేటిక్గా మన మనసు శూన్య స్థితికి వస్తుంది. నేను నా ఈ ధ్యాన జీవితంలో నేను గమనించింది ఏంటంటే, ప్రతి మనిషి 26 నిమిషాలు కరెక్ట్గా తన శ్వాస మీద ధ్యాస పెట్టి ఎప్పుడైతే గమనిస్తాడో ఆటోమేటిక్గా మన మనసు అనేది శూన్యస్థితికి వచ్చేస్తుంది. ఎప్పుడైతే మన మనసు శూన్యస్థితికి వస్తుందో ఆటోమేటిక్గా ఇప్పుడు మన శరీరంలో ప్రతి అవయము ఆటోమేటిక్గా తన్ని క్యూర్ చేసుకుంటూ ఉంటుంది. మనకి సింపుల్, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనకి కడుపు నొప్పి వచ్చింది, మనం ఏం చేస్తాము? ఆ రోజు సాయంత్రం ఏం తినకుండా ఉంటాము. మరుసటి రోజుకి దానంతట అదే నయమవుతుంది. ఎలా నయమవుతుంది అంటే మనలోనే ఆ ప్రక్రియ ఉంది. మన ఈ లోపలే చాలా రకాల మ్యాజికల్ మిషన్స్ ఉన్నాయి, కానీ మనం ఎవరు వాటిని గుర్తించట్లేదు. మనకి తలనొప్పి వచ్చిందా, వెంటనే మందుల షాప్కి వెళ్ళి ఏదో ఒక మాత్ర తీసుకో, లేదంటే పక్కింటా ఇంకొకటి చెప్పింది అని చెప్పేసి అలా చెప్తూ మనమేంది ఎంతసేపటికి బయట మార్గాలు ఎదురు చూస్తున్నాయి తప్ప, ఎప్పుడైనా సరే మనకి తలనొప్పి రాగానే ఈ తలని ఎప్పుడైనా అడిగామా? మనం ఎవరైనా అడిగామా? మనకి తలనొప్పి వచ్చింది, ఈ తల మందే, కానీ మనం ఎప్పుడు అడగల. మనం ఎంతసేపటికి ఆమె దగ్గరికి వెళ్ళి లేదా మెడికల్ షాప్కి వెళ్ళి ఈ తలనొప్పికి ఏ మాత్రలు వాడాలి అని అడుగుతామే తప్ప, మనం ఎప్పుడైతే కొద్దిసేపు కళ్ళు మూసుకొని మనం ఈ ధ్యానం చేస్తూ అసలుకి నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పి ఆ తలని మీరు కానీ అడిగారంటే వెంటనే చెప్పిద్ది, ఒరే నువ్వు ఉదయము ఈ చెడ్డ తిండి తినడం, లేదా ఈ చెడ్డ మాటలు మాట్లాడావు, ఈ సరికాని ఆలోచనలు చేసావు, అందుకనే నాకు ఇది వచ్చింది అని అది మీకు క్లియర్గా చెప్పిద్ది. కానీ మన దగ్గర మన గురించి మనం ఆలోచించట్లా. యాక్చువల్గా మన శరీరంలోనే ఒక పెద్ద ఫార్మసీ అంటే ఒక మెడికల్ ఫ్యాక్టరీ ఉంది. మనకి ప్రతి దానికి ఇప్పుడు మనము మన రోజంతా చాలా కష్టపడి సాయంత్రంకి వచ్చేకల్లా అలసిపోతాం. అయితే మనం పడుకోగానే ఉదయం లేవగానే మనకి ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన శరీరంలోనే మన మెదడులో అడ్రినలిన్ అని చెప్పేసి ఒక కెమికల్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అది మన శరీరంలో ఉన్న ఈ పెయిన్స్ ఏదైతే నొప్పులు ఉన్నాయో దాన్ని అది క్లియర్ చేస్తూ ఉంటుంది. అలా మన శరీరంలో ఏదైతే మనం గ్రంథులు అంటామే, మనం ఇప్పుడు వీళ్ళు అంటే మన ఆధ్యాత్మికంలో చక్రాలు కుండలిని అంటారే, అది మరేదో కాదు. అది ఒక్కొక్క ప్లేసులో మనకి ఒక్కొక్క రకాల గ్రంథులు ఉంటాయి. వాటిని మన శరీరంలో 7 భాగాల్లో ఉన్నాయి. అందుకని వాటిని షట్చక్రాలు అంటారు. అయితే ఈ ఏదైతే సహస్రారంలో అంటే మన మెదడులో 2 గ్లాండ్స్ చాలా ఇంపార్టెంట్ గ్లాండ్స్ ఉంటాయి. ఒకటి పినియల్ గ్లాండ్, ఒకటి పిట్యూటరీ గ్లాండ్ అని ఉంటుంది. ఈ పినియల్ గ్లాండ్ 4-5 రకాల కెమికల్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. అది ఎప్పుడు రిలీజ్ చేస్తుంది అంటే అందులో ముఖ్యమైనది మెలటోనిన్ అని చెప్పేసి ఒక కెమికల్ రిలీజ్ చేస్తుంది. ఈ మెలటోనిన్ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే అది మన బాడీలో అన్ని పార్ట్స్ని ఎలా ఒక సైకిల్గా పనిచేయాలని చెప్పేసి ఆ మెలటోనిన్ కెమికల్ రిలీజ్ అయినప్పుడే అది మన బ్లడ్లో కలిసినప్పుడు మాత్రమే
మన శరీరంలో ఓకే గుండె ఇంత బాగా పనిచేయాలి, మన లివర్ ఇట్లా పనిచేయాలి, మన కడుపు ఇట్లా పనిచేయాలి, మన కళ్ళు ఇట్లా పనిచేయాలి అని ఒక సింక్ అంటే ఒక సైకిల్ అనేది అది నిర్ణయిస్తుంది. అది ఎప్పుడు వస్తుందంటే మనకి మంచి గాఢ నిద్ర పట్టిద్దే అప్పుడు మాత్రమే ఆ మెలటోనిన్ రిలీజ్ చేస్తుంది ఆ పినియల్ గ్లాండ్. అయితే నార్మల్గా ఇప్పుడున్న కాల ప్రకారం మనకి రకరకాల టెన్షన్స్తో రకరకాల యావలతో మనం ఏంటంటే రాత్రి పడుకునే కల్నే మనకి 11-12 అయిపోతుంది. ఆ తర్వాత ఈ మధ్య ఈ మొబైల్ వచ్చింది, ఇంకా యూట్యూబ్లని వాట్సాప్లు అని చెప్పేసి ఇంకా అట్లా తిప్పేసి మనం ఎప్పుడు నిద్రపోతుంటామో మనకే తెలియదు. మళ్ళా అది సరైన నిద్ర కూడా రాదు. చాలామందికి చూస్తున్నారు కదా, నాకు నిద్ర రావట్లేదు అని చెప్పి చాలా ఇబ్బంది పడుతుంటారు. అసలుకి మనం ఏంటంటే మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో మనం వేరే వాళ్ళ మీద ఆధారపడుతున్నాం. ఇప్పుడు చూడు, చాలామంది మొబైల్ ఎందుకు ఆన్ చేస్తారు, నాకు నిద్ర పట్టట్లేదు టైం పాస్కే అంటారు. అలాంటిది కొద్దిసేపు ఒక 10 నిమిషాల తర్వాత అది మిమ్మల్ని రన్ చేస్తూ ఉంటుంది. దీనికి కూడా ఒక రీజన్ ఏంటంటే మన బ్రెయిన్లో డోపమైన్ అని చెప్పేసి ఒక కెమికల్ రిలీజ్ చేస్తుంది. ఫస్ట్ మనం మొబైల్ మన అవసరం కోసమే ఏదో చూడాలని చెప్పేసి సరే వాట్సాప్ మెసేజ్ ఇంకోటి ఏదని చెప్పి ఫస్ట్ మన అవసరం కోసం తీస్తాము. అయితే ఎప్పుడైతే మనం మొదలు పెడతామో ఆ తర్వాత ఇక ఫస్ట్ 5 నిమిషాలే మనకు అవసరమైంది, ఇంకా ఆ తర్వాత మనకు అవసరమైంది ఉండదు. ఇంకా అది అట్లా తిప్పుతూ గంట 2 గంటలు 3 గంటలు ఏదైతే మనల్ని ఇలా ఉంచేటట్టు చేస్తుందే దాన్ని డోపమైన్ అంటారు. అంటే ఈ డోపమైన్ అనే ఒక కెమికల్ మన బాడీలో రిలీజ్ అవుతుంది. దాన్నే డోపమైన్ డిటాక్స్ అని చెప్పేసి మనము దీన్ని క్లియర్ చేయడానికి మనం అలవాటు చేసుకోవాలి. యాక్చువల్గా ఈ డోపమైన్ అనేది ప్రతి మనిషిలో ఏదో ఒక అలవాటు ఉంటుంది. ఫస్ట్ మనకి అవసరం అనుకుంటాం, ఆ తర్వాత అది వ్యసనం అవుతుంది. యాక్చువల్గా ఎప్పుడైతే మన అలవాటుని వ్యసనంగా మార్చుకుంటామో అప్పుడు మనకి చాలా రకాల రోగాలు వస్తుంటాయి. దీనికి మెయిన్ కారణం మన శరీరంలో ఈ డోపమైన్ అనే కెమికల్ రిలీజ్ అవ్వటమే. ఇందాక చెప్పాను కదా, మన శరీరమే ఒక కెమికల్ ఫ్యాక్టరీ. ఇక్కడ మనకి లోపల సంజీవిని కూడా ఉత్పత్తి అవుద్ది, కానీ మనం సరిగా వాడటం. అలాంటిది ఈ డోపమైన్ చిన్న ఎఫెక్ట్ దీని గురించి చెప్తాను. ఈ డోపమైన్ ఏంటంటే మనము ఏదైనా ఇప్పుడు మొబైల్ ఉంది మనం తీసుకుని ఫస్ట్ మన అవసరం కోసం కొద్దిసేపు వాడతాము. ఆ తర్వాత ఇక ఏదో ఒక యాడ్స్ వస్తాయి, ఇంకొక వీడియో వస్తుంటుంది, మనం కంటిన్యూస్గా చేసుకుంటూ ఇంకొకసారి గంట 2 గంటలు 3 గంటలు తెలియకుండా చేస్తాము. దీన్నే డోపమైన్ ఎఫెక్ట్ అంటారు. అంటే డోపమైన్ అనే కెమికల్ మన శరీరంలో రిలీజ్ అవుతూ ఉంటుంది. దీన్ని డోపమైన్ డిటాక్స్ అంటారు. అంటే మనం దాన్ని ఎలా ఆపుకోవాలని చెప్పేసి మనం దాన్ని ఏంటంటే ఆపుకోవడానికి ముఖ్యంగా మనం ఉదయం లేవగానే చాలామంది ఇక్కడ మనం చూస్తున్నాం, ఉదయం లేవగానే ఏం చేస్తారమ్మా మీరు? వెంటనే టక్కుమని లేస్తారు, బాత్రూమ్కో లేదంటే చీపురు పట్టుకుంటో లేకపోతే ఇంకో పనికో వెళ్తారు. అంతే తప్ప మీరు ఒక్క 5 నిమిషాలు ఉదయము మనము చూడండి, మనం 8 గంటలు 7 గంటలు పడుకొని ఉంటాము. అంటే మన శరీరంలో చాలా పార్ట్స్ రెస్ట్లో ఉంటాయి. మనం టక్కుమని లేసేసి బాత్రూమ్కో లేదంటే కిచెన్లోకో లేదా ఇంకో పనికో టక్కుమని వెళ్ళిపోతాము. అందరూ అక్కడ చేస్తున్న తప్పదే. ఎప్పుడైతే అలా చేస్తారో మీ బాడీకి ఇప్పుడు మీరు చేసేదానికి అది రిధం అవ్వదు. అందుకనే ఇప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు లేవగానే ఒక్క 10 నిమిషాలు మీరు కళ్ళు మూసుకొని అంతే కూర్చొని చాలామందిలో నేను చూసింది ఏంటంటే లేవగానే ముందు ఇవేం చేయకుండా మొబైల్ పట్టుకుంటారు. ఏమైనా మెసేజ్లు వచ్చాయా? మన మగవాళ్ళు ఎక్కువ సార్, పాపం ఆడవాళ్ళన్నా ఏదో పనిలో వెళ్తుంటారు, కానీ మగవాళ్ళు మాత్రం లేవగానే ముందు మొబైల్ పట్టుకుంటారు. చాలామంది మీరు చూసే ఉంటారు. అయితే ఆ పట్టుకున్నది కనీసం ఒక 40 నిమిషాలు గంట సేపు అంతే ఉంటారు. అంటే చూడండి, మనము మన బాడీని టోటల్గా ఉదయం స్టార్టింగ్ చేయటంతోనే అన్నెసరీ విషయంలో స్టార్ట్ చేసాము. అదే ఆ డోపమైన్ ఎఫెక్ట్. యాక్చువల్గా మనం ఎప్పుడైతే లేవగానే మనం బెడ్ మీదే ఒక్క 10 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోండి. మీకు అక్కడున్న ఎన్విరాన్మెంట్ అంటే మనకి ఈ నిద్రకి మనం ముందు అన్నిటికంటే ముఖ్యం మనము కృతజ్ఞతా భావం అనేది అసలు మర్చిపోయాం. మనకి రాత్రంతా ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, ఉదయం ఎవరన్నా దానికి థ్యాంక్స్ చెప్పారా? అది లేకపోతే మనం ఎవరన్నా ఉండగలమా? నిద్ర పట్టిద్దా? ఇక్కడ మనం ఏంటంటే ఇంక అసలుకి మనము దాన్ని ఏమంటారు, ఆ కృతజ్ఞతా భావం అనేది పోయింది మనకి. వాడు ఎంత హెల్ప్ చేసినా వాడేదో అవసరంతో చేశాడులే అంటారే తప్ప వాడికి ఒక థ్యాంక్స్ చెప్పరు. ఇట్లా మనం ఫస్ట్ ఉదయం లేవగానే ఈ మనకి నిద్ర సరిగా పోవటానికి సహకరించిన చాలామంది మనకి తెలియకుండా ఈ మాస్టర్స్ మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అంతదాకా ఎందుకు, మన బెడ్డే ఉంది, బెడ్ సరిగా బాగాలేకపోతే మనం పడుకోగలమా? ఫ్యాన్ లేకపోతే పడుకోగలమా? వీటన్నిటికీ లేవగానే మనస్ఫూర్తిగా అక్కడున్నవి మొత్తం చూసేసి మీరు మనస్ఫూర్తిగా వాటికి థ్యాంక్స్ చెప్పండి. మనకి లేవగానే మన ముక్కు గాలి ఆడలేదనుకోండి, ఉండగలరా ఎవరన్నా?
ఇప్పుడు చూడండి, మనం అసలు అది ఉంది కాబట్టే ఉన్నాము. దానికి ఎప్పుడైనా మనం థ్యాంక్స్ చెప్పామా? ఆ గాలికి, ఈ భూమి ఉంది. మనం ఏంటంటే ఈ పంచభూతాలతో మనము ఎప్పుడైతే ఈ మనసు మన గురించి ఆలోచించటం మానేసి బయట గురించి ఆలోచించటం మొదలుపెట్టిందో మనము ఈ ప్రకృతికి దూరం అయిపోయాం. అంతే కదా? లేకపోతే ఇప్పుడు మన లోపల ఏవైతే పంచభూతాలు ఉన్నాయో బయట కూడా అవే ఉన్నాయా? వేరే ఉన్నాయా? అవే పంచభూతాలు మన లోపల కూడా ఉన్నాయి. కానీ మనకి ఒక వర్షం వచ్చింది, జలుబు చేస్తుంది. ఎక్కడో నీళ్లు వేరే తాగాం, జలుబు చేస్తుంది. ఎక్కడో వేడి పెరిగింది, మనం ఎండకు ఉండలేము, జలుబు చేస్తుంది. ఎందుకు అవుతుంది అంటే ఈ మనసు మధ్యలో వచ్చేసి నువ్వు వేరు నేను వేరు అనే ఒక ద్వంద్వత్వం క్రియేట్ చేసింది. ప్రతి ఒక్కళ్ళలో ఆ ద్వంద్వత్వం క్రియేట్ అవ్వటం వలన మనం అసలుకి అంత గాలిస్తున్న దానికి ఒకసారి కూడా థ్యాంక్స్ చెప్పట్లేదు, దాంతో ఫ్రెండ్షిప్ చేయట్లేదు. ఇది మళ్ళీ మనలోనే ఉంది. అది లేకపోతే మనం బతకలేము. మీరు ఉదయాన్నే కిచెన్లోకి వెళ్తారు, ఎవరన్నా సరే దండం పెట్టి పొయ్యి ముట్టిస్తారా? మంచి వంట చేసి మన ఇంటి ఫ్యామిలీ మొత్తానికి పాపం ఫుడ్ తయారు చేయడానికి మనకి ఆ మంట ఉపయోగపడుతుంది. కానీ ఎవరన్నా ఒకసారి ఆ పొయ్యికి కానీ ఆ మంటకి కానీ థ్యాంక్స్ చెప్తారా? ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నారు కొంతమంది, అంతకుముందు అయితే అస్సలకి తెలిసేది కాదు. అయితే మళ్ళీ బయటకు వస్తాం, బయటికి రాగానే మనకి ఆ చల్లటి గాలి, ఆ సూర్యుడి వెలుగుడు మొన్న చూశారు కదా, కొన్ని రోజులు మనకి ఒక 4-5 రోజులు సూర్యుడు రాలేదు. అప్పుడు చూడండి ఎట్లా ఉంది అందరికీ. ఒక్కసారి మరి ఆ సూర్యుడు వచ్చి రాగానే ఎవరన్నా సరే వెళ్ళి కొద్దిగా ఆయనకి దండం పెట్టారా? కనీసం సరే మనం థ్యాంక్స్ అయ్యా, నువ్వు వచ్చావు కాబట్టి మేము ఇంత ఆనందంగా ఉన్నాం, మా బట్టలు ఆడుతున్నాయి, మేము ఇదంతా బాగున్నాం అనేసి ఎవరన్నా కృతజ్ఞత చెప్పారా? లేదు. అసలుకి ఆ మేఘాల గురించి ఒక్కసారి ఎప్పుడైనా మీరు కూర్చున్నప్పుడు ఆలోచించండి. మన కోసం ఎక్కడో సముద్రాల్లో అల్పపీడనం అనే దాంతో అవి ఒక జన్మ తీసుకొని మన కోసం మన ఏరియాలకు వచ్చేసి అక్కడ అంత పెద్ద వర్షం కురిపించి మనకి తాగటానికి ఇంత చేస్తున్నాయి. ఆ తర్వాత అవి ఉంటాయా మేఘాలు? అంటే మన కోసం ఎంత కష్టపడుతున్నాయి అవి. మళ్ళా వస్తే మళ్ళీ అవి మాయమైపోతాయి, వాటి జీవితాన్ని అంకితం చేసేస్తాయి. వాటి గురించి ఎప్పుడన్నా మనం ఒక్కసారన్నా థ్యాంక్స్ చెప్పామా? యాక్చువల్గా ఇవి మన షట్చక్రాలు అంటారు కదా, ఇవన్నీ ప్రకృతితో లింక్ అయి ఉన్నాయి. మనం ఎప్పుడైతే ఈ భూమిని, ఈ ఆకాశాన్ని, ఈ నీరుని, ఈ అగ్నిని, ఈ ఏందమ్మా చెప్తా అమ్మ, నిశ్శబ్దంగా ఇక్కడికి వచ్చి కూర్చొని వినండి అమ్మా, ఎవరు మాట్లాడవద్దు, చెప్పేది వినండి. ఆ లాస్ట్లో మాట్లాడుతున్నారు లేడీస్ అందరూ, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మీ సీట్లలో కూర్చొని వినండి అమ్మా. ఓకే, అందరూ ధ్యానానికి ఏమండి, వెనకాల నుంచున్న వాళ్ళు ప్లీజ్ ఎవరు మాట్లాడద్దు, మిమ్మల్ని ఎవరు మాట్లాడద్దు ప్లీజ్. లాస్ట్లో కూర్చున్న వాళ్ళు ఎవరు మాట్లాడద్దు. ఓకే మాస్టర్స్, యాక్చువల్గా మీరు రోజంతా అంటే చాలామంది చూశాను, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వేరే మాటలే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. మనము ఆ సమయం విలువ తెలుసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను గుంటూరు నుంచి వచ్చాను, సారు నెల్లూరు నుంచి వచ్చారు, ఈసారి పోరుమామిళ్ళ కడప దగ్గర నుంచి వచ్చారు. ఇక్కడ చాలామంది ప్రకృతి ఉమామహేశ్వరరావు గారు, ఆయన ఆదిలాబాద్ అక్కడి నుంచి వచ్చారు. అంటే ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి ఎందుకు వచ్చారు చెప్పండి? ఎందుకంటే ఏదో అంటే ఇప్పుడు ఎవరి ఆత్మని వాళ్ళే ఉద్ధరించుకోవాలంటారు. అయితే పత్రిజీ గారు ఇచ్చిన మనకి ఒక జ్ఞానం ఆయన వల్ల మనం తెలుసుకుంది ఏంటంటే, అందరూ నేనే, ఈ ఆత్మ మొత్తం మనమంతా ఒకటే అనే ఎప్పుడైతే ఆ సత్యం మనం తెలుసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా మనకి చాలా రోగాలు పోతాయి. ఇప్పుడు మనం మెయిన్ తెలుసుకోకపోవటం కారణం ఏంటంటే, ఆయన వేరు, ఈయన వేరు, నేను వేరు, వీళ్ళు వేరు, వాళ్ళు వేరు అని చెప్పి ఈ మనసు ఏంటంటే మనల్ని ఈ అసలైన సత్యం నుంచి మనల్ని దూరం చేసింది. దూరం చేసే కల్లా ఏమవుతుంది, ఇందాక చెప్పాను కదా, ఈ ప్రకృతి మనకు సహకరించట్లేదు. దానివల్ల మనకి రకరకాల రోగాలు, రకరకాల బాధలు ఇవన్నీ వస్తున్నాయి. ఎప్పుడైతే మనం ప్రకృతితో స్నేహం చేస్తామో అప్పుడు మనతో మనం ఐక్యం అవుతాము. ఒక్కసారి ప్రకృతితో కానీ మనము స్నేహం చేయటం మొదలు పెడితే అవి ఎంత శక్తిని మనకి ఇస్తాయంటే అసలుకి ఇంక మీరు దానికి
ఇక ఒక లిమిట్ ఉండదు. మళ్ళా ఇంకొకటి ఏంటంటే అన్నిటికంటే ముఖ్యం, ఇందాక నేను చెప్పాను కదా, మనసు ఎవరిదమ్మా? మనసు ఎవరిదండి? మందే. కానీ ఉదయం లేచిన దగ్గర నుంచి మన గురించి ఎప్పుడన్నా ఆలోచించిందా? ఎందుకంటే దానికి ఎంతసేపటికి బయటేముంది, అక్కడేముంది, వాళ్ళబ్బాయి ఏం చేస్తున్నాడు, వీళ్ళబ్బాయి ఏం చేస్తున్నాడు. ఓకే అయిపోయింది. ఓకే సార్. అయితే దీనికి ఈ మనసుకి ఏంటంటే ఎంతసేపటికి బయట విషయాలు కావాలి. ఎప్పుడైతే మన మనసు ఈ శరీరం నాది అని చెప్పి అనుకొని మన వైపు ఆలోచించటం మొదలుపెట్టిద్దో అప్పుడు మనకి రోగాలు ఉండవు. ఇక్కడ చాలామందికి తెలుసు, ఉదయం లేచి వాకింగ్ చేస్తే నాకు ఆరోగ్యం అని. అవునా కదా? ఎవరైనా చేస్తున్నారా? చాలా తక్కువ మంది. ఉదయం లేవగానే మనసు అంటది, వద్దులే ఇంకొక అరగంట పడుకుందాం అనేసి అంటది. అంతే కదా? మళ్ళా మన కడుపు నొప్పితో ఉంటుంది. సాయంత్రం అయ్యాకల్లా కడుపు నొప్పి వస్తుంది. అయినా సరే అమ్మో తినపోతే వీక్ అయిపోతాం, తినపోతే ఇంకేదో అయిపోతాం అని చెప్పేసి ఆల్రెడీ ఇది కడుపు నొప్పితో ఉంది, మళ్ళీ వేసేస్తాం. ఏగానే ఉదయాన్నే మోషన్స్, ఫీవరు రకరకాలు పట్టుకుంటాయి. అవునా కదా? అంటే మనసు మందే, కానీ మన గురించి ఆలోచించట్లేదు. ఈ ధ్యానంలో నేను తెలుసుకున్న ఫస్ట్ ఏంటంటే మనది కాకుండా తిరుగుతున్న మన మనసుని మనది చేసుకోవటమే ధ్యానము. ఎప్పుడైతే ఈ మనసుని మన వైపు తిప్పండి. ఫస్ట్ ఈ శరీరం ఉంటేనే ఏదైనా మీరు చేయగలిగింది. ఉదయం లేచిన తర్వాత ఫస్ట్ మీ శరీరానికి ఏమి ఇబ్బందో అది రాసుకోండి, దానికి సంబంధించింది ఏం చేయాలో అది రాసుకోండి. మీరు ప్రతి క్షణం ఆ పేజీని చూస్తూ ఉండండి. ఈ మొబైల్స్ కొద్దిగా పక్కన పెట్టండి. ఎందుకంటే చాలామంది లేడీస్ ధ్యానం చేయండి అంటే, లేడీస్ అని కాదు అందరూ ధ్యానం చేయండి అంటే మాకు సమయం లేదు అంటారు. ప్రతి ఒక్కరికి 24 గంటలే సమయం. కానీ రతన్ టాటా, ధీరుభాయ్ అంబానీ, మన ముఖేష్ అంబానీ వీళ్ళంతా వాళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? కొన్ని వేల కోట్లు బిజినెస్ చేస్తున్నారు. మనకు అసలుకి యాక్చువల్గా ఏమి ఉండదు. ఆ ఉన్న కొద్ది కూడా మన తాతలో తండ్రులో పెట్టారు, మనం దాన్ని నడపడానికే చాలా కష్టపడుతున్నాము. మనంతట మనం అంత కష్టపడి, సరే కొంతమంది ఉన్నారు కాదంటలేదు, బట్ మనము అంత టైం దానికి స్పెండ్ చేసే అంత లేదు. మన గురించి మనం కొంత టైం పెట్టుకోవచ్చు. సో కనీసం ఇప్పుడన్నా అంటే అందరు చాలామంది 40-50 ఏళ్ళు దాటిన తర్వాత అట్లీస్ట్ మనం ఒక స్టేబుల్ అయ్యాం మనీ విషయంలో. ఇప్పుడైనా సరే మన మనసుని మన గురించి ఆలోచిస్తూ ధ్యానానికి కొంత సమయం ఇస్తూ మన గురించి మనం ఆలోచిస్తూ ఈ ధ్యానం అందరు చేస్తూ ఉండాలి. ఓకే మాస్టర్. మళ్ళా అన్నిటికంటే ఇది ప్రకృతి ఉమామహేశ్వరరావు గారిది ఈ భిన్నంగా ఆలోచించి 3 బుక్స్ ఉన్నాయమ్మా. ఇప్పుడు ఇది 3వ బుక్. భిన్నంగా ఆలోచించే బుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సారు నిజంగా 27 ఇయర్స్ నుంచి ఆయన ధ్యాన సాధన చేస్తున్నారు అంటే, ధ్యాన ప్రచారం చేస్తున్నారు అంటే ఎలా మేనేజ్ చేసుకుంటున్నారా అని అర్థం కావట్లేదు. మళ్ళీ ఆయన అమెరికాలో జాబ్ కూడా చేస్తున్నారు. చూడండి, మనము అంటే అందరికీ తెలుసు మనం చేసే కొద్ది జాబ్కే మనకి టైం లేదంటాము. అలాంటిది ఆయన జాబ్ చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ బుక్స్ రాస్తున్నారు అంటే ఆయనకి ఏమైనా 24 గంటల కంటే ఎక్కువ టైం ఉందా? అంటే ఆ ఇంట్రెస్ట్, ఆ ఏకాగ్రత, ఆ ధ్యానం మీద ఉన్న ఒక ఆసక్తి పత్రిజీ గారితో ఎంత ఇన్స్పిరేషన్ అయ్యారు. అలా మనం ప్రతి ఒక్కరం ఆయన అంటే అట్లీస్ట్ మనము కనీసం ఈరోజు మొదలు పెడదాం ఈ ధ్యానం అని. ఇంకా మిగతా ఏదంటారే ఉదయం లేవగానే బాత్రూమ్కి వెళ్ళకపోతే ఎట్లనో, ఉదయము సాయంత్రం రాత్రి పడుకునేటప్పుడు ధ్యానం చేయకుండా పడుకోవద్దు. ఓకేనా? కనీసం ఒక 10 నిమిషాలు మీ గురించి మీరు. ఓకేనా మాస్టర్స్? థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం సార్. నా పేరు వి సిద్ధేశ్వరయ్య, వైఎస్ఆర్ జిల్లా బద్వేల్. నేను నా ధ్యాన అనుభవాలు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. అంటే నేను ఈ ధ్యాన మార్గంలోకి 28 జూన్ 2024 నా ఫ్రెండ్ రామ్ ప్రసాద్ ద్వారా, అంటే మాకు బాల్యమిత్రుల గ్రూప్ ఒకటి ఉంది, నా క్లాస్మేట్స్ మొత్తం 90 మంది. ఆ గ్రూపులో ప్రకృతి ఉమామహేశ్వర సారు భిన్నంగా ఆలోచించు జూమ్ క్లాసెస్ ఉంటాయి కదా, ఆ క్లాస్ కొటేషన్స్ అవి పెడుతూ ఉంటే నేను డైరెక్ట్గా రామ్ ప్రసాద్కు ఫోన్ చేసి అడిగా, ఏంటి ఈ విషయం అంటే, ఈ విధంగా ధ్యాన మార్గంలో ఆయన జూమ్ క్లాసులు తీసుకుంటూ అందరినీ ప్రభావితం చేస్తున్నారు,
నువ్వు కావాలంటే గిన ఆ జూమ్ క్లాస్లో అటెండ్ కావాలి అవ్వు అని చెప్పేసి నాకు లింక్ పంపించారు. ఆ లింక్ ద్వారా నేను ఈ యొక్క ప్రకృతి ఉమామేశ్వర సార్ యొక్క జూమ్ క్లాసులు వింటూ జ్ఞానాన్ని పెంచుకుంటూ ప్రతిరోజు ధ్యానం చేస్తాం. అంటే నేను ఇంతకుముందు 2014లో భిక్షమయ్య గురూజీ గారి ఒక 1 వీక్ నేను ఒక క్లాసు నేను చేరాను. ఆ తర్వాత కడపలో కూడా ఆయన ఒకసారి క్లాస్ ఇచ్చారు. ఆ క్లాస్ తోటి అప్పుడప్పుడు అర్ధగంట 10 నిమిషాలు 15 నిమిషాలు చేసేవాడినే, కానీ ఇతరత్రా దాన్ని నేను సాధన వదిలేశాను అన్నమాట. వదిలేసిన తర్వాత ఈ మధ్య అంటే జూన్ 28వ తారీఖున రాంప్రసాద్ ద్వారా ఈ విధంగా మనం ధ్యానం చేయొచ్చు, మన జీవితానికి జీవిత పురోగతికి మనకు ఎలాంటి వ్యాధులు లేకుండా మనం చక్కనైన జీవితాన్ని జీవించాలంటే గిన ఏకైక మార్గం ధ్యానమే అని చెప్పేసి ఆ రోజు నుంచి నేను ఈ జూమ్ క్లాసులు వినటం వల్ల, ప్రతిరోజు జూమ్ క్లాసులు వినటం వల్ల అంటే గిన మన మనసు మరుపు అనేది ఎక్కువ మనసుకు. ఆ మరుపు కోసం ఒక విషయాన్ని ప్రతిరోజు వింటూ ఆచరణలో చేస్తూ ఉంటే గిన అది సాత్విక అవుతుంది. అందుకాబట్టి ప్రతిరోజు ఆయన జూమ్ క్లాసులు వింటూ, అలాగే నేనింతే క్లాసెస్ ప్రతి వారం అంటే ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు జూమ్ క్లాస్ నడుస్తుంది. ఆ జూమ్ క్లాస్లో అటెండ్ అయ్యాను. ఆ తర్వాత నేను 4 ఆగస్టు 2024వ తేదీన స్పెషల్ క్లాస్ ప్రకృతి ఉమామేశ్వర సార్ క్లాస్ ఉంటే గిన అక్కడికి వెళ్ళాను. అక్కడ ఆ క్లాస్లో చెప్పారనమాట, ఎక్కడా ఏమీ లేదు, ధ్యానానికి మించింది ఏదీ లేదు. ధ్యానం చేయడం వల్ల నువ్వు దేడైనా సాధించగలవు. నీ జీవిత మార్గానికి ధ్యాన మార్గానికి మించిన సాధనం ఏదీ లేదు అని చెప్పడం. అంటే ఏ గురువు నాకు తెలిసి నేను ఒక 2-3 గురువుల దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి, వాళ్ళతోటి ఏదో చేయాలి, ఏమేమో చేయాలి. కానీ ఆయన ఆ రోజు ఏం చెప్పారు తెలుసా? ధ్యానం చెయ్యి అంతే, ఓపెన్గా చెప్పారు. నిన్ను నువ్వు తెలుసుకో, ఇతరుల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఏకైక పరిష్కార మార్గం ధ్యాన మార్గం. అంటే అప్పటి నుంచి నేను ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ధ్యానం చేశాను. ఆ రోజు ప్రకృతి ఉమామేశ్వర సారు 6 పాయింట్లు చెప్పాడు. 1, ప్రతిరోజు ధ్యానం చెయ్యి. 2, మౌనంగా ఉండడం నేర్చుకో. 3, ప్రకృతిలో విహరించు. 4, జడ్జిమెంట్, ఇతరుల గురించి జడ్జిమెంట్ చేయొద్దు. 5, ఏ విషయాన్నైనా టేక్ ఇట్ ఈజీ పాలసీగా తీసుకో, జీవితంలో రాణిస్తాం. మనం వాటి గురించి ఒక్కొక్క దాని గురించి చర్చించుకుంటే సమయం లేదు. అంటే అప్పటి నుంచి ఆయన చెప్పినప్పటి నుంచి నేను ఈ ఆన్లైన్ వాటిల్లో పరిశోధన చేయగా ధ్యానం ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎక్కడ చేయాలి, చేయటం వల్ల లాభాలేంటి, వాటి గురించి కూలంకుషంగా ఒక చర్చింగ్ చేశానన్నమాట. అంటే ధ్యానం అంటే ఏంటి? ఫస్ట్ పాయింట్, ధ్యానం అంటే గిన నీలోకి నువ్వు తొంగి చూసుకోవడమే. అంటే గతాన్ని కానీ గడిచిన దాన్ని కానీ భవిష్యత్తును కానీ ఆలోచించకుండా ఉన్న చోట ఉన్న క్షణం ఆలోచన రహితంగా ఉండడమే ధ్యానం. అంటే నువ్వు ఉన్న చోట ఆలోచన రహితంగా ఉంటే నీ మైండ్ పీస్ ఆఫ్ మైండ్కి వెళ్ళి నువ్వు ఏదైనా ఆలోచన చేసేదానికి, నీ మైండ్లో ఏమీ లేకపోతే నువ్వు ఏదైనా సాధించగలవు అనే ఒక నిర్ణయానికి వచ్చి ఆ రోజు నుంచి సారు వల్ల ప్రభావితమై కొన్ని క్లాసెస్ కూడా ఇస్తూ ఆ తర్వాత నేను ఒక విధానాన్ని అలవర్చుకున్నా, ఒక మంచి మార్గంలో నడుస్తున్నా. అందుకు సార్కు కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ విషయాలు మనకు ఇంత ముందుగా తెలుసు. ఎందుకంటే మన జీవితంలో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క అనుభవం జరుగుతూ ఉంటుంది, ఆ అనుభవం నేర్పుతుంటుంది. కానీ మనం అదేంటిలే అని చెప్పేసి దాని గురించి మనం ప్రయాణం చెయ్యం, దాని గురించి ఆచరించం, ఆచరణలో పెట్టం. ఏదైనా ఒక విషయాన్ని ఇంతకుముందల్లా నేను కూడా ధ్యానం అంటే ఏంటి, భక్తి మార్గం అంటే ఏంటి, ఆధ్యాత్మికం అంటే ఏంటి, అలాంటి విషయాలపై నేను కూడా చాలా గురువుల దగ్గర 2-3 దగ్గర తిరిగాను. కానీ ఈసారి దగ్గర ఆ రోజు నేను గండి క్షేత్రంలో విని నేర్చుకున్న
తర్వాత ఒక ఆలోచనలోకి వచ్చాను. ఒక జీవితానికి ఇంతకు మించి వేరే మార్గం లేదు. ఈ మార్గంలో ఆనందకరమైన జీవితం ఉంటుంది. అట్లీస్ట్ మనం చూసుకోవాలి. ప్రతిరోజు ధ్యానం చేస్తే మన శరీరం కోసం ఏ వ్యాధి లేకుండా ఆయురారోగ్యంతో ఉండవచ్చు. మనకు ఈ జీవితానికి ఇంకేం కావాలి? ఫస్ట్ కొటేషన్ మన కోసం మనం చూసుకోవాలన్నమాట. మన జీవితం అంటే ఇప్పుడు డాక్టర్ దగ్గర ఏదైనా జబ్బు వస్తే డాక్టర్ దగ్గరికి పోతే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఏమవుతుంది? అందులో వ్యస ప్రయోజనాలకు అంటే శరీరం కూడా ఇది అవుతుందన్నమాట. ధ్యానం చేయడం వల్ల మనసు ఖాళీగా ఉండి, అలాగే ఫస్ట్ ఇంత ముందుగా ధ్యానం ఎలా చేయడం కూడా నాకు తెలియదు. కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టాలని కూడా తెలియదు. తర్వాత ఈ జూమ్ క్లాసులలో ఆ క్వశ్చన్స్తో వాటితో అలాగే ప్రతిరోజు నేర్చుకుంటూ ఉన్నా కనుక నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ గారికి అందరికీ పేరు పేరున నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒకసారి గట్టిగా చెప్పండి కొడదాం. సార్ మన పక్క ఊరు నుంచి రావడానికి చాలా కష్టపడతాం. సార్ ఎక్కడో కడప జిల్లా అవతల ఎక్కడో నుంచో వచ్చారు, ఒక రాత్రంతా ప్రయాణం చేసుకొని. అలాగే సార్ కూడా పామూరు నుంచి వచ్చారు. వారి అనుభవాలు కూడా ఒక 5 నిమిషాలు విందాం. మనం ఒక్కసారి మన గురువుగారు బ్రహ్మర్షి పత్రికారి మనకి చప్పట్లు కొడదాం. నేను 2000లో ఇక్కడ తణుకులోను బీఈడీ చేశాను. అక్కడ జిల్లా ఫస్ట్ ర్యాంక్ 2 జాబ్స్ కూడా వచ్చినాయి. కానీ అప్పుడు మన ధ్యానం తెలియదు. 2009లో ధ్యానంలోకి వచ్చాను నేను. మరి సారు పరిచయం అయిన తర్వాత మన జీవిత సృష్టికర్త ఏంటి? మామూలుగా ప్రకృతి ఉమామేసి గట్టి చప్పట్లు కొడదాం. మనకు గట్టిగా చప్పట్లు కొడదాం. సప్పట్లో కొడితే ఇక్కట్లు తొలిగిపోతాంట. సప్పట్లో కొడితే ఇక్కట్లంటే కష్టాలు. మీ మొగుడు తిట్టినప్పుడు గట్టిగా కొట్టండి, ఆయన ఆడికి అయిపోతాడు. తిడితే మనం ఏం చేయాలి? బాధపడాలి. కానీ గట్టి సప్పట్లు కొడితే ఆయన విలవెల్లాడిపోతాడు. తిడితే ఏడవాలి, కానీ ఏడవకుండా నవ్వుతుంటే. కాబట్టి మిత్రులారా, కాబట్టి యోగం అనగా నవ్వడమే ఒక యోగము. అసలు ఒకరే నవ్వారా? దిగాలిగా ఈ నగరానికి ఏమైంది? అసలు ఈ నగరానికి ఏమైంది? ఇదే ఒక నగరము. ఒకవైపు నుసి, ఒకవైపు పొగలాగా ఉంది. సార్ చక్కగా ఆనందంగా ఉంటే జబ్బు రాదని అనేక ఆలోచనలు అందించాడు. ఒక ఉదాహరణ తీసుకుంటే, చెట్టును ఉంటే కొమ్మ, చెక్కితే బొమ్మ, ఇంటికి వస్తే అమ్మ. ఈ ముట్టలు ఏది గొప్ప చెప్పండి? చెట్టును ఉంటే కొమ్మ, చెక్కితే బొమ్మ, ఇంటికి వస్తే అమ్మ. ABCD ఏది కాదు చెప్పండి? ఉన్నారు ఇక్కడే. ఇప్పుడు చూడండి, ఆ శిల కదలలేదు, మెదలలేదు, మనసు విప్పి పలకలేదు, జీవమున్న మనిషి కన్నా శిలలే నయమనిపించని చెప్పి. కాబట్టి అతని ఆలోచన గొప్పది. ఓ చెట్టును కొట్టి, బొమ్మను కొట్టి, ఒక బొమ్మను చేస్తే మనలాంటి వాళ్ళు కొనుక్కుంటారని. ఈ సృష్టికర్తకి ఇల్లు కట్టాలని ఒక ఆలోచన, పిరమిడ్ కట్టాలన్నా ఒక ఆలోచన, పెళ్లి కావాలన్నా ఒక ఆలోచన. కాబట్టి మనసు ఏం చేస్తుంది? ఆలోచనల్ని తయారు చేస్తూ ఉంటుంది. సార్ ఏం చేశాడు? భిన్నంగా ఆలోచించు. ఆలోచన 4 రకాలు. తర్వాత డిస్ట్రాయిడ్ థింకింగ్, వినాశకరమైన ఆలోచనలు. నువ్వు సర్వనాశనం కావాలని తిడతాం మనం. ఒక నిప్పును చేతిలో పెట్టుకొని ఇసిరి వేస్తే ముందు ఎవడికి కాలుతుంది? చాలామంది వెనకాల చర్చిస్తున్నారు. మేడం, మీరు మాట్లాడుకోనేది అయితే బయటికి వెళ్ళండి. అక్కడ వెనకాల వారు మీ గురించి చెప్పేది, మీ మాటలు ఇక్కడ వినబడుతున్నాయి. మీలో చాలా ఇంపార్టెంట్ చర్చలు ఏమైనా ఉంటే హాయిగా ఆనందంగా బయటికి వెళ్ళి చర్చించుకోవచ్చు. ఇక్కడ వచ్చిన ఏ ముఖ్య ఉద్దేశంతో అయితే వచ్చా ఆ ముఖ్య ఉద్దేశాన్ని ఈరోజు కానిద్దాం. అన్ని చర్చలు మంచివే, బట్ ఎవరి చర్చలు వాళ్ళ ఇంట్లో చేసుకోవాలి. ఇక్కడ ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. సో కొద్దిసేపు శాంతి వహిద్దాం. మీ చర్చా గోష్ఠులు ఏమైనా ఉంటే కొద్దిసేపు పక్కన పెడదాం, ఇంటికి వెళ్ళి చూసుకుందాం. 2 నిమిషాలు. ఓకే, ఎప్పుడు మనం చర్చలు పెట్టుకుంటాం. ఇక్కడికి వచ్చిన కూడా పిరమిడ్లో బయట విషయాలు ఎవరు ఉండకూడదు మనం వాస్తవంగా. కాబట్టి ఇక్కడ విషయాలు వింటే మనకి ప్రతిరోజు పండగ రోజు, ప్రతిరోజు పెళ్లి రోజు, ప్రతిరోజు పుట్టినరోజులాగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అప్పుడు మీ జీవితము పగలే వెన్నెల, జగమే లాగా మారుతుంది. నిరంతర ఆనందం. పిల్లవాడు ఉంటాడు, పిచ్చివాడు ఉంటాడు, యోగులు ఉంటారు. తస్మాత్ యోగీభవ అర్జున్ అని చెప్పి ఆయన యోగి అయిన తర్వాత పోయింది అర్జునుడికి. కాబట్టి మనం యోగులు కావాలి, పిల్లవాళ్ళు కాలేం, పిచ్చివాడు కాలేం, యోగులుగా మారాలి. కాబట్టి నిరంతరంగా ఆనందం ఉండే సూత్రాలు సార్ అందించాడు. నిరంతరంగా ఆనందంగా చెట్టు ఉంటుంది, సృష్టి మొత్తం ఆనందంగా ఉంటుంది. కానీ మనము దుఃఖపడుతూ ఉంటాం. చెడు చెట్టుకు చెప్పాలి, మంచి మనిషికి చెప్పాలి.
చెడు ఉంటుంది, చెట్టుకు చెప్పాలి, చెట్టమ్మ నువ్వు ఇంత పచ్చగా ఎందుకు ఉన్నావు, నేను ఏడుస్తున్నానని. మంచి అని చెప్పాలి సార్, మంచి విషయాలు రాశారు. గురజాడని చెప్పారు, దేశమును ప్రేమించమన్నా మంచి అన్నదే ఒట్టి కట్టి పెట్టండి. ఆడ కట్టి పెట్టారు కాబట్టి కట్టి పెట్టి గట్టి మేలు తలపెట్ట. గట్టి మేలు పత్రిక గారు చెప్పారు, ధ్యానం చేయను, అది ఒక వజ్రాయుధము, ఒక మంచి ఆలోచన, ఒక వజ్రాయుధం. ఈ రెండు ఉపయోగించుకుంటే ఒక మంత్రదండం లాంటివి. ఏం కావాలంటే అది సినిమా పడ్డ మీకు కావాల్సింది ఉందని చెప్పే స్థాయి మనకు ఉండాలి. కాబట్టి పెట్టకు నేను మేస్త్రిలాగా ఉండాలి. మీరు కొడితే కొట్టాలిరా. 6 అంటే మంచి ఆలోచన కలిగి ఉండాలి. ఆ మంచి ఆలోచన ఉంటే ప్రతిరోజు మంచి రోజే. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, అంత దూరం నుంచి వచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు. ఎస్, అనౌన్స్మెంట్. సరే గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం అండి, గట్టిగా. ఈ నెల 15వ తారీఖున పెరవలి గ్రామంలో ధన్వంతరి పిరమిడ్ కట్టి 3వ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. 15వ తారీఖున శాకాహార ర్యాలీ జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరిని కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరిని రమ్మని చెప్పి పెరవలి నుంచి ముత్యాలు గారు రిక్వెస్ట్ చేశారు. ఆ ధన్వంతరి పిరమిడ్ 3వ వార్షికోత్సవానికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామండి. అలాగే మార్నింగ్ కూడా చెప్పాను మీకు నేను, ఈరోజు అన్నదానానికి విరాళాలు ఇచ్చింది ఎన్నమని సత్యవతి గారి జ్ఞాపకార్థం. వారి భర్త ఎన్నమని నారాయణరావు గారు దువ్వండి. ఒకసారి వారికి కూడా గట్టిగా క్లాప్స్ కొడదామండి, గట్టిగా. థ్యాంక్ యూ. అలాగే బంటుమిల్లి వెంకటస్వామి గారు వచ్చి ఉన్నారు. ఆయన మౌన ధ్యానం గురించి చెప్తారు. ఆయన ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకటస్వామి, మాది కృష్ణా జిల్లా, నియరెస్ట్ నర్సాపురానికి 54 కిలోమీటర్లు. అక్కడ శ్రీ కనదుర్గ పిరమిడ్ శక్తి క్షేత్రం ఉంది. మొన్న నవంబర్ 27కి 10 సంవత్సరాలు ఉంది పత్రిసారి వచ్చి. 2014 నవంబర్ 27 తారీఖున పత్రిసారి ఓపెన్ చేశారు. అక్కడ ప్రతి సంవత్సరం మౌన ధ్యాన యజ్ఞాలు జరుగుతున్నాయి 11 రోజులు. ఇప్పుడు 4 యజ్ఞాలు జరిగాయి. వచ్చేది 5వ మౌన ధ్యాన మహాయజ్ఞం జనవరి 16 నుంచి జనవరి 26 వరకు 11 రోజులు. మరి ఈ 4 యజ్ఞాలు అద్భుతంగా జరిగాయి. మరి పేరవారి నుంచే లక్ష్మణరావు గారు షెడ్లు, మంచాలు అన్నీ ఇస్తున్నారు. ఆ ట్రస్ట్ వాళ్ళు అద్భుతంగా జరుగుతాయి మన యజ్ఞాలు. ఫస్ట్ రోజు శాకాహార ర్యాలీ కూడా ఉంది, తప్పకుండా అందరూ రావాలి. ఈ మౌన ధ్యాన మహాయజ్ఞాలకి వెనకాల ఏదైనా పత్రిసారి చెప్పారు, అనుభవమే జ్ఞానం, ఆచరించి చెప్పాలి. నాకు అనుభవం ఉంది, 18 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నా, అందరికీ చెప్పే అర్హత ఉంది. నేను శాకాహారిని అయ్యా, అందరికీ చెప్పే అర్హత ఉంది. అలాగే మౌన ధ్యానం నాకు 2016లో సందేశం వచ్చింది. నేను 243 రోజులు మౌనం ఉన్నా. పత్తిసారి దగ్గరే మౌనం వీడా. పత్తిసారి పుట్టినరోజు సిద్ధార్థ ఆడిటోరియంలో పత్తిసారి పుట్టినరోజు జరిగితే పత్తిసారి స్టేజ్ మీద ఉంటే పత్తిసారి దగ్గరే మౌనం వీడా. అలాగే రెండోసారి 352 రోజులు మౌనం ఉన్నాను. అంటే ఒక్క నిమిషం, అయిపోయింది సార్, అయిపోయింది. మరి 352 రోజులు మౌనం ఉన్నాను. పత్తిసారి 2018లో IFSS బెనారస్ యూనివర్సిటీలో పత్రిసారి ప్రోగ్రాం జరిగితే అక్కడ మౌనం వీడా. ఇది యాత్రికంగా జరిగింది, భగవంతుడి యొక్క సంకల్పమో నేచర్ సంకల్పమో. అలా జరగబట్టే మా పిరమిడ్ దగ్గర, కనకదుర్గ పిరమిడ్ దగ్గర మౌన ధ్యానాలు జరుగుతున్నాయి, మౌన ధ్యాన యజ్ఞాలు జరుగుతున్నాయి. ఫస్ట్ రోజు స్వామీజీ వస్తున్నారు, లక్ష్మణరావు గారు వస్తున్నారు, ఇంకెంతోమంది మాస్టర్స్ వస్తున్నారు. దయచేసి అందరూ రండి. శాకాహార ర్యాలీ మొదటి రోజు ఉంది 16వ తారీఖున. ర్యాలీలో అందరూ పాల్గొంటున్నారు. నేను అంటే యూనివర్సిటీ అంతా మందే. నేను అన్ని జిల్లాలకు వెళ్తా, అన్ని రాష్ట్రాలకు వెళ్తా, అన్ని దేశాలు కూడా తిరగాలి, భూమండలం మొత్తం తిరుగుతా. మన పత్రిసారి మన గురుగారి యొక్క ఏకైక లక్ష్యం శాకాహార భూలోకం. అలాగే నా లక్ష్యం, నేను భూమి మీద డిజైన్ తీసుకున్నది, నేను త్రినేత్రంతో 18 సంవత్సరాలుగా చూసుకున్నా. నేను భూమి మీద ఎందుకు పుట్టాను, నేనెవరిని, హూ యామ్ ఐ అని నేను తెలుసుకున్న దానికోసమే నా తపన తాపత్రయం అన్నమాట. దయచేసి అందరూ రండి, వీలైన వాళ్ళు అక్కడ రండి, లేకపోతే ఈ చుట్టుపక్కల శాకాహార ర్యాలీలో పాల్గొనండి. నాకు ఇంత అవకాశం ఇచ్చిన తణుకు ధ్యాన మిత్రులందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దయచేసి ఎవరికైనా సెల్ ఫోన్లు ఉంటే స్విచ్ ఆఫ్ చేసేయండి ఈ ఆఫ్టర్నూన్ సెక్షన్ అంతా. ఎందుకంటే ఇది చాలా అద్భుతమైన సెక్షన్ అండి. మార్నింగ్ అంతా ఒకటైతే రెండో సెక్షన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. దయచేసి ఎవరైనా సెల్ ఫోన్లు ఉండగానే స్విచ్ ఆఫ్ చేసేయండి డైరెక్ట్గా, ఓకేనా? మరి వినపడితే మొహమాటం లేకుండా, పొద్దున్న లాక్కోలే, ఇప్పుడు మాత్రం లాక్కుంటా.
ఇప్పటికి 10 సార్లు, మళ్ళీ ఇచ్చేది లేదు. ఇంకా ఇప్పటికి 10 సార్లు చెప్పాం పొద్దు నుంచి. ఎందుకంటే ఈ సెక్షన్ ఎందుకంటే సార్ అసలు ఆ బుక్ యొక్క తత్వం ఏంటి, దాంట్లో ఏముంది మొత్తం అంతా ఇప్పుడు మనకు రాబోతుంది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. అందుకే దయచేసి మీకు సహకరించవలసిందిగా మేము కోరుతున్నాం. దయచేసి ఎవరికైనా సెల్ ఫోన్ ఉంటే మాత్రం స్విచ్ ఆఫ్ చేసింది డైరెక్ట్గా ఈ సెక్షన్ అంతా. ఇందాక ఎవరిదండి మోగింది? సెల్ ఇప్పుడే మోగింది. ఎవరిదో స్విచ్ ఆఫ్ చేశారా? ఇంకా ఎవరైనా స్విచ్ ఆఫ్ చేయడం కానీ సైలెంట్లో పెట్టుకోవడం కానీ చేయలేదా? చేయడానికి రాదా? చేయడానికి రాకపోతే పక్క వాళ్ళని అడిగి చేయించుకోండి, సైలెంట్లో పెట్టించుకోండి. సో వెనకాల ఎవరైనా ఉంటే కానీ ఎదరికొచ్చాను కొంచెం దయచేసి, కొంచెం ఎదరుకుంటే మన అందరికీ కొంచెం బాగుంటుంది కదా. వెనకాల ఎవరున్నారు అందరూ ఎదరికొచ్చాను, కూర్చొని అందరూ ఎదరికొచ్చేస్తే కొంచెం మనకే బాగుంటుంది కదా. మరి ఆఫ్టర్నూన్ సెక్షన్ స్టార్ట్ చేసుకుందామని మరి ఒకసారి క్లాప్స్ కొడదామా గట్టిగా గట్టిగా? అప్పుడు భోజనం చేశారా చేయలేదా? మరి గట్టిగా మరి ప్రకృతి ఉమామహేష్ గారితో మరి క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకేనండి? మరి సో ఈరోజు ఉదయం గురు సాంగత్యం చేసుకున్నాం, మరియు సమాధ్యానం పుస్తక ఆవిష్కరణ కూడా చేసుకున్నాం. ఎన్నో జన్మల పుణ్య ఫలితం వల్ల మనకు గురువులు దొరుకుతారు. రాముడి దగ్గర వానరులు ఊరికి వెళ్ళలేదు, రాముడికి సహాయం చేయడానికి వానరులు వెళ్ళలేదు. పురాణాల వెనుక తిరిగి చూస్తే తెలుస్తుంది, రాముడికి సహాయం చేయడానికి వానరులు వెళ్ళలేదు, రాముడే వానరులకు సహాయం చేశాడు. అంతకుముందు గత జన్మలో ఎంతగానో తపస్సు చేసి ఇంకా మేము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, ఇంకా అద్భుతమైన లెవెల్కి వెళ్ళాలి అంటే ఏం చేయాలి అని దేవుళ్ళని కోరుకుంటే తపస్సులో పలానా మహాయోగి విష్ణువు అవతారం రాముడిగా వస్తున్నారు, వారి దగ్గరికి వెళ్ళి కొద్దిగా టైం తీసుకోగలిగితే మీ జన్మ ధన్యం అవుతుంది అంటే వారందరూ బూడిదైపోయి వాళ్ళ తపోశక్తితో వానరుల రూపంలో వచ్చి ఆడ వారికి సహాయం చేస్తుండగా ఒక సమయం తీసుకుని తమ సహాయాన్ని తామే పొందారు, రాముడి జ్ఞానాన్ని పొందారు. మనం ఎంతో కష్టపడి రిక్వెస్ట్ చేసుకొని ఎక్కడో ఉన్న గురువులు మనం వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని తీసుకొని వస్తే మనకేమో సెల్ ఫోన్లు, పక్కింటి కబుర్లు కావాలి. ఒక వ్యక్తి 52 సంవత్సరాలు, ఇందాక శుద్ధ చైతన్య గారు 52 సంవత్సరాలు అన్నీ వదిలి ఒక దారిలో నడిచారు, ఆధ్యాత్మిక దారిలో నడిచారంటే వాళ్ళ దగ్గర ఎంత జ్ఞానం ఉంటుంది, మనం ఎంత శ్రద్ధగా వినాలి. ఒక మ్యాథమెటిక్సే మనం వెళ్తే సరిగ్గా నేర్చుకోలేకపోతున్నాం. a+b² = b², a² ఏదో ఉంటుంది కదా, అదే సరిగ్గా నేర్చుకోలేం. మరి ఇలాంటి విషయాల పట్ల ఎంత శ్రద్ధ వహించాలి, అది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. సో దయచేసి ఇంకెక్కడైనా ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, సమయానికి రండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, సమయానికి రావాలి. 10 అంటే 12 గంటలకంతా రాకూడదు. ఇండియన్ టైం చాలా చోట్ల ప్రోగ్రాంలకు వెళ్ళేంత ఫస్ట్ పాయింట్ ఇదే చెప్తున్నా. 10 అంటే వచ్చే మాస్టర్ ఎక్కడో రాత్రంతా ప్రయాణం చేసి 6 గంటలకు వచ్చి కూర్చొని ఉంటారు, అవునా కదా? పొద్దున 6 గంటలకు ఇక్కడ బస్సు దిగుతాం. నేనే ఉదాహరణ హైదరాబాద్ నుంచి రావాలంటే పొద్దున 6 గంటలకు దిగి ఉంటా. మీరు 10కో 12కో వచ్చారనుకోండి, ఎలా ఉంటుంది? డిసప్పాయింట్మెంట్ నాకు కాదు, మీకే. ఎందుకంటే నేను 6 గంటలు చెప్పాలనుకోండి వచ్చా, 10 గంటల పొద్దున్నే సాయంత్రం ఫుల్ డే వర్క్షాప్ చేద్దామని వచ్చా, మీరు హాఫ్ డే కూడా వినడానికి రెడీగా లేరు. మరి ఇంకోసారి రావడానికి కుదరదు. అదృష్టం కలిసి వచ్చి నేను 2వ సారి వచ్చాను ఇక్కడికి, ఇంకొకసారి రావడానికి ఎప్పుడు అవుతుందో తెలియదు. మళ్ళీ మనకి ఇంత టైం దొరకదు. అడిగారు సార్ కర్తాల్లో ధ్యానమాచక్రం, పెద్ద ధ్యానమాచక్రంలో పుస్తకం రిలీజ్ పెట్టుకోవచ్చు కదా అని. అక్కడ పెట్టుకుంటే అది మహాక్షేత్రమే, డౌట్ ఏం లేదు, మహా కార్యక్రమే. కానీ ఈ పుస్తకానికి అక్కడ ఇవ్వగలిగే సమయం 5 నిమిషాలు 2 నిమిషాలు మ్యాక్సిమం, అవునా కదా? కానీ ఇంత సమయం అక్కడ దొరకదు నాకు. ఇంత అద్భుతంగా మనం పర్సనల్గా మాట్లాడుకునేంత సమయం దొరకదు.
కాబట్టి రిక్వెస్ట్ చేసి ఇక్కడ మనం ఇంకా ఎక్కువ సమయం మాట్లాడుకోవచ్చు, ఎక్కువ సమయం ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలు చర్చించుకోవచ్చు, గురువుల దగ్గర ఎక్కువ సమయం మనం జ్ఞానాన్ని తీసుకోవచ్చు అన్న ముఖ్య ఉద్దేశంతో మనం అందరం ఇక్కడ కలిసాం. లేదంటే ధ్యానవాచకంలో 10,000 మంది 1,00,000 మంది ఆధ్వర్యంలో బుక్కులు చేసి అందంగా వైభవంగా ఉంటుంది. కానీ ఇక్కడ మనకు అద్భుతంగా ఉంటుంది. అక్కడ కూడా మనం చేస్తాం ఎన్నోసార్లు అక్కడ కూడా పుస్తకం రిలీజ్ చేసాం. ఇది మన కోసమే, అంటే మన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. సమయ పాలన, సమయ సద్వినియోగం, ఈ రెండింటి వల్లనే జీవితం మారేది. సమయ పాలన. సినిమాకి ఎవరు లేటు పోవడం లేదు, ఇంకా 10 నిమిషాల ముందే, ఇంకా అడ్వాన్స్ టికెట్ బుకింగు. మొన్న ఏదో పుష్ప 2 అడ్వాన్స్ 10 రోజుల ముందే బుకింగ్ చేసుకోండి, 10 నిమిషాల ముందే, ఇంకా అర్ధగంట ముందే. ఎన్ని ట్రాఫిక్ జాములు ఉన్నా ఏదున్నా పోవాల్సిందే. సీరియల్ టైం ప్రకారం చూడాల్సిందే. ఎప్పుడంటే యూట్యూబ్లో వచ్చాయండి, ఒకప్పుడు టీవీ సీరియల్ మిస్ అయితే ఇంట్లో మళ్ళీ దొరికేది కదని ఇంకా ఎక్కడో ఆఫీస్లో ఉండవని పరిగెత్తుకుంటూ టైంపాస్కి నేను టైం ప్రకారం నేనే వచ్చేవాడిని. ఎవరు ఎందుకులే, నేనే వచ్చాను. ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు వచ్చింటే ఒక సీరియల్ కోసం 5-6 ఏళ్ళు. మరి మన జీవితాన్ని మార్చేది మనం ఎంత సమయ పాలన పాటించాలి, మన సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఒకటే మార్గం ఉంది, శ్రద్ధ. శ్రద్ధ 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 శ్రద్ధ, ఇంకా వేరే దారి లేదు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఇది మనకు తెలిసిందే, తెలియని కొటేషన్ ఏమి కాదు. మనకి ఎంత శ్రద్ధ ఉంటే, ఎంత ఫోకస్డ్గా ఉంటే, ఎంతగా ఏకాగ్ర దృష్టితో ఉంటే అంతగా అది మన నరనరాల్లోకి వెళ్తుంది. లేకపోతే ఇలా పైనుంచి పైన వెళ్తూ ఉంటుంది. జూమ్లో క్లాసులు వింటుంటారు మనోళ్ళు, ఉప్పులో పప్పు వేసుకుంటూ వింటున్నా వాళ్ళు ఏమో అనౌన్స్మెంట్ చేసింటాం జూమ్లో, నాకు తెలియదే. ఎందుకు తెలుస్తుంది? ఎందుకు తెలుస్తుంది? శ్రద్ధ. శ్రద్ధ ఒక్కటే దారి. సమాధ్యానం పుస్తకం రాయడానికి ముఖ్య కారణం సమాధానాలు చెప్పడానికి. ఎంతోమందికి జీవితంలో ఎన్నో రకాల ప్రశ్నలు, ఎక్కడ అడగాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు, అడిగితే చెప్పేది సరిగ్గా చెప్తారో లేదో తెలియదు, ఆ చెప్పింది సరైనదో కాదో తెలియదు, మనల్ని వాడుకుంటారేమో తెలియదు, మన యొక్క కష్టాలని ఏమైనా వాడుకుంటారనే భయం. అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే మరి ప్రశ్నలు ఎక్కడ దొరుకుతాయి, సమాధానాలు ఎక్కడ దొరుకుతాయి? మన ప్రశ్నలకు సమాధానాలు దొరక్కపోతే మనసుకు నిద్ర రాదు. చాలామంది నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఉంటారు. ఎందుకు 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 ఎందుకు, నా జీవితంలో ఇది ఎందుకు జరిగింది, నేనేం తప్పు చేశాను, నేను చాలా మంచివాడినే కదా, అయినా నా జీవితంలో ఎందుకు ఇలా జరిగింది, నేను ఎన్ని మంచి పనులు చేశానో అయినా ఎందుకు జరుగుతుంది, నేను ఎంతో ధ్యానం చెప్పాను అయినా నాకెందుకు ఇలా వస్తుంది, ఎన్నో లక్షల మందికి నేను ధ్యానం నేర్పించాను, వాళ్ళు బాగుపడ్డారు, నేను ఎందుకు బాగుపడట్లే, నేను ధ్యానం చెప్పినప్పుడు బాగుపడి ఉంటాడు, నేనే బాగుపడ. ఎన్నో ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాల కోసం ఎన్నో పుస్తకాలు చదవడం జరిగింది. ఇలా ఎంతోమంది గురువులను చదివి కలిసి 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 రాసుకొని పాటించి 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 అప్పుడు నా మనసు కుదుట పడ్డాక ఇలాగే ఎంతోమంది అడుగుతూ ఉంటే వాటికి సమాధానంగా ఇంకా కోవిడ్కి బిఫోర్ ఇంకా మన పిఎంసి టీవీ కూడా అప్పటికి రాలేదు. అప్పుడు రోజు పొద్దున్నే 6 గంటలకు లేసి 5 నిమిషాలు వీడియోలు చేసి పెట్టేవాళ్ళు. అన్నీ చూసి వినేవాళ్ళు చాలామంది. 1 నిమిషం ఆడియో ఆరు 5 నిమిషాలు వీడియోస్. ఆ ఆడియోలు వీడియోలో కాకుండా ఇలా పుస్తక రూపంలో వస్తే చాలా బాగుంటుంది అని ఆలోచన కొద్దిమంది తెలియజేస్తే దాన్ని సమాధానం కింద యావవుతుంది, సమాధ్యానం అని తయారు చేయడం జరిగింది. సో ఆ పుస్తకం చదవడం ఒక ఎత్తు అయితే ఇక డైరెక్ట్ కూడా మీరు క్వశ్చన్స్ అడగవచ్చు. అవన్నీ లైవ్లో ఇక్కడ రికార్డ్ అవుతాయి. ఇక్కడ వాళ్ళే కాకుండా ఎక్కడో వాళ్ళు కూడా వింటారు. అలాగే చరిత్రలో కూడా ఈ యొక్క లైవ్లో రికార్డ్ అయినా ఉండిపోతుంది. అప్పుడెప్పుడో నేను చేసిన వీడియో క్యాసెట్స్ వల్ల ఇప్పుడు ఒక పుస్తకం వచ్చింది. ఇప్పుడు మీరు అడగబోయే ప్రశ్నలకు
మీకే కాకుండా ఇంకా ఎంతోమందికి సమాధానం ఇస్తుంది. భవిష్యత్తులో ఇంకో 10 ఏళ్ళ తర్వాతనో, ఇంకో 20 ఏళ్ళ తర్వాతనో, ఇంకో 50 ఏళ్ళ తర్వాతనో కూడా ఈ యొక్క వీడియోలు వినొచ్చు. అప్పుడెప్పుడో వివేకానందుడివి, మధ్యలో పరమహంస యోగానంద గారి, స్వామి రామావి, ఓషో రజనీష్ వీడియోస్ ఇప్పుడు అందరూ యూట్యూబ్లో పెడుతుంటే మనం చూస్తూ ఉన్నాం. అవన్నీ మనకు ఉపయోగపడుతూ ఉన్నాయి. ఈ టెక్నాలజీ ఎప్పటికైనా అంటే ఈ తణుకు చరిత్రలో జరిగినది ప్రపంచ చరిత్రలో ఉండిపోయే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రశ్నలు ఉంటే అడగండి. నాకు మధ్యలో లంచ్ టైంలో చాలామంది ప్రశ్నలు అడగడానికి ట్రై చేశారు. లంచ్ టైంలో వచ్చి అడుగుతుంటారు చాలామంది పర్సనల్గా. అప్పుడు పబ్లిక్గా అడిగితే మీ ప్రశ్న మీకే కాదు, ఇంకా చాలామందికి ఉపయోగపడుతుంది. చాలామంది పుస్తకాలు కూడా అడిగారు. పుస్తకం రిలీజ్కి ముందే నేను చెప్పాను, మీకు ఒకవేళ ఇప్పుడు పుస్తకం అందకపోతే, ఎందుకంటే అన్ని పుస్తకాలు ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకురాలేము కదా. ఇక్కడ 500 మంది వచ్చారు, 500 మంది పుస్తకాలు తీసుకురావాలంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ ఒక 5,000 10,000 అవుతుంది. అందుకే తీసుకురాలేకపోయాం. ప్రతి ధ్యానమా చక్రంలో ఉచితంగా పుస్తకాలు ప్రతి సంవత్సరం పంచుతున్నాం. పుస్తకాలు అమ్మబడవు, నేను రాసిన ఏ పుస్తకాలు అమ్మబడవు, సహాయం తీసుకోబడుతుంది కానీ అమ్మబడదు. సో రిటర్న్ ఈవినింగ్ వెళ్ళేటప్పుడు అక్కడ మా టీం ఉంటారు, అక్కడ ఒకసారి కనబడుతున్నారా, అక్కడ వాళ్ళ దగ్గర వైట్ పేపర్ ఉంటుంది. ఆ పేపర్లో మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మీ ఊరు రాసి వెళ్తే ధ్యానమాచక్రంలో పీడబ్ల్యూఎఫ్ గ్లోబల్ భిన్నంగా ఆలోచించు నేను ఇంతే పుస్తకాలన్నీ ఉచితంగా ఇవ్వబడునని ఏదో ఒక స్టాల్లో ఒక బోర్డు ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీ పేరు, ఫోన్ నెంబర్ చెప్పి తీసుకోవచ్చు. చాలామంది సార్ మేము రావడం లేదు అని. ఒకవేళ మీరు రాకపోయినా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా వెళ్తుంటే మీ పేర్లు డీటెయిల్స్ ఇచ్చి పంపించండి, అక్కడ ఇస్తాం. ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమంకి వచ్చారు కాబట్టి ఒకరికి ఒక పుస్తకమే, 3 పుస్తకాల్లో ఏదో ఒకటి భిన్నంగా ఆలోచన తీసుకోవచ్చు, నేనింతే అయినా తీసుకోవచ్చు. సమాధ్యాన పుస్తకం, ఇప్పుడు మనం ఈరోజు రిలీజ్ చేసిన సమాధ్యాన పుస్తకం ఏదో ఒక పుస్తకం. ఓకే, కొంతమంది భిన్నంగా ఆలోచించి అడిగారు, కొంతమంది నేనింతే అడిగారు, కొంతమంది సమాధ్యానం అడిగారు. సో 3 ఏదో ఒక పుస్తకం అక్కడ మీరు తీసుకోవచ్చు ఉచితంగా. సహాయం అందించవచ్చు కానీ అమ్మబడదు. ఓకే, క్వశ్చన్స్ రెడీ, ఏదైనా అడగచ్చు, ఎనీ క్వశ్చన్. సమాధ్యానంలో ఉన్న పుస్తకంలో నుంచి అడుగుతారా క్వశ్చన్? ఓకే, అడగండి. ప్రకృతి మెడిటేషన్ అంటే ఏమిటి? ప్రకృతి ధ్యానం అంటే ఏమిటి? ఓహో, పిరమిడ్ ధ్యానం గురించి విన్నాము. కూర్చోమ్మా. కొత్తగా ఈ ప్రకృతి ధ్యానం ఏమిటి అన్నది ప్రశ్న. అంతకుముందు నేను ప్రకృతి ధ్యానం అని చెప్పేవాడిని. ఇప్పుడంటే మనకు పిరమిడ్లు వచ్చాయి. నేను మొదట్లో ధ్యానంలోకి వచ్చినప్పుడు పిరమిడ్లు లేవు. ఒకటే పిరమిడ్ ఉండింది కర్నూలులో. అక్కడైనా చదువుకునేవాడిని, రోజు అక్కడికి వెళ్ళేవాడిని. కానీ ఇలా ఎక్కువ మంది అయిపోతే ధ్యానం చేసుకోలేము, అవునా కదా. సైలెన్స్ ఉండదు. 10 గంటలు చేసుకోవాలి, 5 గంటలు చేసుకోవాలి, 2 రోజులు చేసుకోవాలి, 3 రోజులు చేసుకోవాలి, పౌర్ణమి ధ్యానం చేసుకోవాలి, రాత్రంతా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ పిరమిడ్ వదిలి ప్రకృతిలోకి వెళ్ళేవాళ్ళం. ఎవ్వరూ లేని చోటు ఎత్తుకునేవాళ్ళం. అడవుల్లోకి వెళ్ళిపోయాలి. కొండ ఏదైనా దగ్గరలో ఉంటే కొండ ఎక్కి అందరూ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో 5 మందో 10 మందో, అరే ఈరోజు మనం పౌర్ణమి సందర్భంగా జగన్నాథ గట్టుకు వెళ్దాం. ఇప్పుడు జగన్నాథ గట్టు తెలుసు కదా మీకు, చాలామంది తెలిసే ఉంటుంది. అప్పుడు అది అడవి, ఇప్పుడంటే దారేసి మనం అంతా ఆశ్రమం పిరమిడ్ కట్టాం. అప్పుడు అట్లా అడవి. అక్కడికి వెళ్ళేవాళ్ళం. అక్కడ వాళ్ళు ఎవరు లేని వాళ్ళ చోట, అంటే నక్కలు, కుక్కలు, అలా జంతువులు ఉండేది తప్ప ఎవరు లేని ప్రదేశం కాబట్టి చాలా అద్భుతంగా కుదిరేది ధ్యానం. మనుషులు తిరగని ప్రదేశం ఏదైనా ఉంటే అది సహజ సిద్ధంగా అత్యంత శక్తివంతంగా ఉంటుంది. ఆ శక్తిని మనం త్వరగా తీసుకోగలుగుతాం. పిరమిడ్లో ఎలాగైతే ఎక్కువ శక్తి ఉంటుంది, 3 రెట్లు కదా, అందుకే మనం అందరం పిరమిడ్లు కట్టుకుంటా ఉన్నాం. సో వీలైతే ప్రకృతిలో కూడా వెళ్ళగలిగితే చాలా బాగుంటుంది. అది కూడా వీలైనంత వరకు తక్కువ జనాలు ఉండేవాళ్ళు. వాటర్ ఫాల్స్ ఉంటాయి, అవునా కదా, కానీ జనాలు లేని వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి. అక్కడ వెళ్ళి మనం ఏం చేస్తాం, వాటర్ ఫాల్స్కి వెళ్ళి దూకేసి ఎగిరి గంతులేసి కేకలు వేసేసి ఇంకా సౌండ్లు చేసేస్తాం. మనం ప్రకృతిలోకి వెళ్ళాల్సింది అక్కడున్న
సైలెన్స్ని రిసీవ్ చేసుకోవడానికి. ఇందాకే మౌన ధ్యానం ప్రోగ్రాం గురించి చెప్పారు. ప్రకృతిలో ఎంతో మౌనం ఉంటుంది, చాలా సైలెన్స్ ఉంటుంది. ఆ సైలెన్స్ మనం గ్రాస్ప్ చేయగలిగి ఉండాలి. అంటే ముందు మనం మౌనంగా ఉండాలి, ఎలాంటి శబ్దాలు చేయకూడదు. ధ్యానం చేసినా పర్లేదు, ధ్యానం చేయకపోయినా పర్లేదు, అలా కళ్ళు తెరుచుకొని అలా ఓపెన్గా చూస్తూ ఉన్నా పర్వాలేదు. అలా శక్తి వచ్చేసి మనకు ప్రకృతి నుండి ధ్యాన స్థితిలోకి వెళ్తాం. ధ్యానం మనం ఎందుకు చేస్తాం అందరము? ధ్యాన స్థితిలోకి వెళ్ళడానికి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనేది ఒక టెక్నిక్, మనకు ప్రతిసారి ఇచ్చిన టెక్నిక్. అది చేసి ఏం చేస్తాం? శూన్య స్థితిలోకి వెళ్తాం. ధ్యాన స్థితి అంటే శూన్య స్థితి, ఇక్కడ ఏమీ లేని స్థితి, ఖాళీ ఎంటీ మైండ్. పద్ధతి చెప్పారు, అందరికి అడిగారు ధ్యానం అంటే ఏందో చెప్పండి చెప్పండి అంటే అందరూ ఎగిరేసుకొని ఇంకా ఆల్రెడీ మనకి చెప్పేసారు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస అని చెప్పారన్నమాట. ఇది 20 ఏళ్ళ కింద జరిగింది. మీరే కదా చెప్పింది ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని. అవును, నేనే చెప్పాను. కానీ అసలు డెఫినేషన్ ధ్యానం అంటే శూన్య స్థితి, అంటే మేకింగ్ మైండ్ ఎంటీ. మన మనసును ఖాళీ చేసుకోవడమే ధ్యానము, సంపూర్తిగా ఇక్కడ ఏమీ లేకుండా. ఆ శూన్య స్థితి ఆనాపానసతి అనే ఒక టెక్నిక్ ద్వారా వస్తుంది కాబట్టి అది ధ్యానం అని చెప్పాను. 164 టెక్నిక్లు ఉన్నాయి, ఎన్నో టెక్నిక్లు ఉండొచ్చు కాక మనది ఆనాపానసతి ధ్యానం. ప్రకృతిలో వెళ్ళడం ద్వారా కూడా మనకు శూన్య స్థితి వస్తుంది. ప్రకృతిలోకి వెళ్ళి ఏమీ చేయకుండా సంపూర్తిగా అన్నీ వదిలిపెట్టాలి. అమ్మలకల కబుర్లు, పాటలు, బ్రేక్ డ్యాన్స్లు, షేక్ డ్యాన్స్ల గురించి ఏదో మంచి మంచి పాటలు కదా, మ్యూజిక్, ఏ మ్యూజిక్ వద్దు, ఏ సంగీతము వద్దు. ప్రకృతిలో ప్రకృతి సంగీతం వినాలి, అన్నీ వదలాలి. అన్నీ వదిలి మనతో మనం సంపూర్తిగా ఉండడమే, శూన్యస్థితిలో ఉండడమే ధ్యానము. అది ప్రకృతిలోనా పిరమిడ్లోనా ఎక్కడైనా సరే సర్వం వదిలి సర్వ సంఘ పరిత్యాదులుగా అయ్యి అన్నీ వదిలేసుకోవాలి. లోపల ఇంకేం వద్దు, రెండో విషయం వద్దు, మూడో విషయం వద్దు, అమ్మొద్దు, నాన్నొద్దు, నిన్నొద్దు, రేపొద్దు, ఏమీ లేకుండా కంప్లీట్ ఖాళీ. అదే ధ్యానం. అది ప్రకృతిలో చేస్తే ప్రకృతి ధ్యానం, పిరమిడ్లో చేస్తే పిరమిడ్ ధ్యానం, ఇంట్లో చేస్తే ఇంట్లో ధ్యానం, రోడ్డు మీద చేస్తే రోడ్డు మీద ధ్యానం, ఎక్కడైనా అదే ధ్యానమే. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్స్ అడగండి. ఇంకా కొత్త వాళ్ళు ఇక్కడ ఈ ఊరు వాళ్ళు ఎవరు లేరా? లోకల్ అడగండి, వాళ్ళు లేనప్పుడు మీరు అడగవచ్చు. ఇక్కడ వాళ్ళు కూడా అడగాలి. అక్కడెక్కడో జడ్చల్ల నుంచి వచ్చారు ఇవిడ 14 గంటలు ప్రయాణం చేసి. ప్రకృతి మెడిటేషన్ గురించి ఫ్రెండ్స్, నేను పీడబ్ల్యూఎఫ్లోనే ఉంటాను. జూమ్ సెషన్ సార్ది రోజు వింటాను. 2021 నుంచి వింటున్నాను. నిత్య జీవితానికి సంబంధించిన ఆలోచన విధానాలు చాలా చాలా అద్భుతంగా బుక్ సార్ కూడా ఇందాక చెప్పాడు, భిన్నంగా ఆలోచించు నేనింతే అనే బుక్. దాని నుంచి నా జీవితాన్ని కూడా చాలా చాలా అద్భుతంగా మార్చుకోవడం జరిగింది. ఇందాక ప్రకృతి మెడిటేషన్ అన్నారు కదా, అది ధ్యానంలోకి 2009లో వచ్చిన ధ్యానం ఎలా చేయాలో అది మాత్రమే తెలిసేది. ఎప్పుడైతే ఈ 2021 జనవరి 5లో భిన్నంగా ఆలోచించులో సెషన్లోకి వచ్చిన తర్వాత ప్రకృతి మెడిటేషన్ ఎలా చేయాలి అన్నది సార్ ద్వారా నేర్చుకొని మేము ప్రకృతిలో ఉంటూ చాలా చాలా ఆనందంగా జీవిస్తున్నాం. ఓకే సార్, క్వశ్చన్ అడుగుతాను. మనసును జయించడం ఎలా సాధ్యమేనా? మనసును జయించడం సాధ్యమేనా ఎలా? చాలామంది మైండ్ను కంట్రోల్లోకి తీసుకోండి, మనసును జయిస్తే చాలు జీవితాన్నంతా జయించేసినట్లే అని అంటూ ఉంటారు. అవునా కదా? చాలా మంచిదే చెప్పడానికి, కానీ ఎంత ట్రై చేసినా మైండ్ ఒప్పుకోదు. అందుకే మనసుని జయించడం అనే పనిని పక్కన పెట్టాలి, మనసుని దిశ మళ్లించాలి, దిశ మార్చాలి. ఆ దిశ మార్చడం గురించే సార్ శ్వాస మీద ధ్యాస పెట్టండి అన్నారు. మైండ్కి ఎప్పుడు ఏదో ఒకటి కావాలి, ఏదో పని కావాలి. ఖాళీగా ఉంటే అది పిచ్చిదైపోతుంది, దయ్యాలు దూరేస్తాయి. ఖాళీగా ఉంటే ఇక్కడ మనసులో ఏది లేకుండా ఊరికే అలా ఇందాకనే అన్నారు కదా ఖాళీ చేసుకోమని, మళ్ళీ ఇప్పుడేమో ఖాళీ ఉంటే దయ్యాలు దూరుతాయి. ఇంతకుముందేమో ఖాళీ చేసుకోమన్నారు, ఇప్పుడేమో మళ్ళీ ఖాళీ చేసుకుంటే దయ్యాలు దూరుతారు. అంటే బలవంతంగా కంట్రోల్ చేసుకుని
బలవంతంగా కంట్రోల్ చేసుకోలేను కాదు. అందుకే ప్రకృతి మీదనే ధ్యాస పెట్టండి, శ్వాస మీదనే ధ్యాస పెట్టండి. ప్రకృతి ఎలా చూస్తూ అలా కూర్చోవాలి. డైవర్షన్, ఏదో మంచి ఆకులు కనబడతాయి, ఆకాశం కనబడుతుంది, పక్షులు కనబడతాయి, ధ్యాస ప్రకృతి పైన పెట్టాలి, ధ్యాస శ్వాస మీద పెట్టాలి. అప్పుడు సహజ సిద్ధంగా డైరెక్ట్గా జయించాల్సిన అవసరం లేదు. సహజ సిద్ధంగా మెల్లమెల్లగా. చాలామందికి సార్ ఎన్నో సంవత్సరాలు ధ్యానం చేస్తున్నా ధ్యానం నాకు కుదరడం లేదు అని అంటూ ఉంటారు. ఒక సత్యం ఏంటంటే నేను 30 ఏళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నా, ఇప్పుడే నాకు ధ్యానం కుదరడం. ధ్యానము కుదరవలసిన అవసరం లేదు. ధ్యానానికి సమయం కేటాయించాలి. కేటాయించి మళ్ళీ మళ్ళించడానికి ట్రై చేయాలి శ్వాస వైపు. మనం సంసారంలో ఉన్నాం. ఒకసారి మనం స్నానం చేస్తే సరిపోతుందా రోజుకి? మనం ఈ ఊరిలో ఉన్నాం, రోజు బజార్లో వెళ్ళొస్తుంటాం, ఏదో పనులు చేస్తుంటాం. నేను ఈరోజు శుభ్రంగా స్నానం చేశాను కాబట్టి ఇంక నా మీద రేపటి నుంచి ఏం పడదు దుమ్ము. ఇంట్లో ఉన్నా మన పైన దుమ్ము పడుతూ ఉంటుంది. ఏదో తెలియని కణాలు వస్తుంటాయి కదా, అలా దుమ్ము పడతాయి. తాళం వేసి వెళ్ళిన ఇంట్లో కూడా దుమ్ము పడుతూ ఉంటుంది. చాలామంది గమనించే ఉంటారు. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఇంట్లో తాళం వేసి పోయింటాం, అయినా దుమ్ము పడుతూ ఉంటుంది. అలాగే మనం ఈ సంసారంలో ఉన్నాం కాబట్టి, ఈ వ్యాపారంలో ఉన్నాం కాబట్టి, ఈ రోడ్డు వెంబడి తిరుగుతూ ఉంటాం కాబట్టి తెలియని ఎన్నో రకాల అజ్ఞానాలు, సమస్యలు, ఇబ్బందులు ఈ బుర్ర మీద పడుతూ ఉంటాయి. అది ధ్యానం చేసినప్పుడు క్లీన్ అవుతూ ఉంటుంది. దానివల్ల కుదిరినట్టుగా అనిపించదు. ధ్యానం కుదరట్లేదేమో అనిపిస్తుంది. కాదు, ధ్యానం కుదురుతోంది కానీ క్లీనింగ్ జరుగుతోంది. మన బుర్రలోని ఆలోచనలన్నీ పక్కకు పోతున్నాయి కాబట్టి ఆలోచనలు ఎక్కువగా వస్తున్నట్టు అనిపించి మనకి డిస్టర్బెన్స్ కనిపించి లేచేస్తుంటాం. ఆలోచన లక్ష రాని అయినా ధ్యానం కళ్ళు తెరవద్దు. కళ్ళు తెరవకుండా మన ధ్యాసను మళ్ళీ మరలిస్తుండాలి శ్వాస మీదకు. కుదిరినా కుదరకపోయినా ప్రతి మనిషి 2 గంటలు ధ్యానం చేస్తే ఖచ్చితంగా 6 నెలలలో ఒక శూన్య స్థితికి వెళ్ళగలుగుతారు. 2 గంటలు, అర్ధగంట 15 నిమిషాలు కాదు, 2 గంటలు ఎవరైతే చేస్తారో కౌంట్ రాసేస్తారు. ప్రతిరోజు 2 గంటలు, ఒక్కరోజు కూడా మిస్ కాకుండా చేస్తే 6 నెలల్లో వాళ్ళ మైండ్ వాళ్ళ చేతిలోకి రావడమే కాదు, వాళ్ళ జీవితం కూడా వాళ్ళ చేతిలోకి వస్తుంది. మన జీవితం కూడా మన చేతిలో ఖచ్చితంగా వస్తుంది. రోజుకి 2 గంటలు ఒకేసారి, అప్పుడప్పుడు కాదు, అప్పుడు అర్ధగంట, అప్పుడు 15 నిమిషాలు కాదు, ఒకసారి కూర్చుంటే 2 గంటల వరకు మళ్ళీ కళ్ళు తెరవద్దు. ఎవరైతే అలా చేస్తారో వారికి 6 నెలల్లో వాళ్ళ జీవితం సాధ్యమైనదో వాళ్ళ చేతిలో ఎందుకు వస్తుంది? వాళ్ళ మైండ్ వాళ్ళ చేతిలోకి వస్తుంది. కాబట్టి ఎవరి మైండ్ అయితే వాళ్ళ చేతుల్లో ఉంటుందో వారి జీవితం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఇందాక ఒకసారి అడిగారు, సార్ మా ఇంట్లో చనిపోయారు ఒకరు అని. జీవితం చేతుల్లోకి వస్తుంది, మరణం కాదు. ధ్యానం చేస్తే మరి ఎందుకు చనిపోయారు అని అడిగారు. పుట్టడము పోవడం మన చేతుల్లో లేదు, మధ్యలో జీవితం మన చేతిలో ఉంది. జీవితము చాలా డిఫరెన్స్ ఉంది, అర్థం చేసుకోవాలి. మన జీవితం మన చేతిలో ఉంటుంది కానీ మనం ఎప్పుడు పోతాం ఇంకా అంత శక్తి రాలి. ఇచ్ఛామరణం ఉండదండి, ఇచ్ఛామరణం. యోగులు వాళ్ళు చాలా సాధన చేసి పలానా టైంలోనే వెళ్తారని చెప్పొచ్చు. మా వాళ్ళ నాన్న ఉండేవారు, ఆయనకి ఇలాగే ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. ఎప్పుడు నమ్మేవాడిని కాదు. ఆయన చిన్న రూమ్ ఉండేది, పాడుపడిన రూము, దాంట్లో ఎప్పుడు ఏదో మంత్రాలు అలా చదువుకుంటూ అలా ఉండేవాడు. నేను సైన్స్ కదా, ఇంజనీర్, ఇదంతా వేస్ట్ అంతా అప్పటికి ఇంకా ధ్యానంలోకి రాలే అనుకునేవాడిని. అంతా వేస్టే అనుకునేవాడిని. అంతా ఇలా పిచ్చోళ్ళంతా ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటారు, మూఢనమ్మకాలు, ఈయనకే తిండి లేదు, ఆయన చుట్టూ మళ్ళీ ఎవరు తిరుగుతూ ఉంటారు అనుకునేవాడిని. ఎంతోమంది శిష్యులు ఉండేవాళ్ళు చాలా ఊర్లలో ఆయనకి. ఒకసారి ఒక ఊరికి వెళ్ళి చనిపోయారు ఆయన. చనిపోయినప్పుడు నేను శరీరాన్ని తీసుకురావడానికి వెళ్తే ఎవరు ఇవ్వలేదు, గొడవ చేశారు, ఇవ్వమన్నా శరీరం. ఎందుకంటే 3 నెలల క్రితమే వచ్చారు ఇక్కడికి, వచ్చి మా గురువు అయినా ఈ టైంలో ఇక్కడ ఈ డేట్లో చనిపోతారని చెప్పారు,
శరీరం వదిలేస్తా అని చెప్పి చెప్పిన టయానికి శరీరం వదిలేశారని చెప్పారు. అది ఇచ్ఛామరణం. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఇన్ని రోజులు ఏదో నాకు చాలా తెలుసు అనుకున్నా, సైన్స్ అనుకున్నా, ఏదనుకున్నా, సైన్స్కి అతీతంగా ఒక మనిషి ఇలా కూడా చేయొచ్చా అంటే ఆయన అంత గొప్పవాడా? మనంతా వేస్ట్ అనుకున్నామంతా. ఒక వేస్ట్ అనుకున్న వ్యక్తి, ఈ ఊరికి ఇంటికి పనికిరాడనుకున్న వ్యక్తి, మనమంతా పనికొచ్చేవాడిని పనికిరాడు అనుకుంటాం. మన బుర్రలు అలాగే ఉన్నాయి. పనికిరాడు పనికొచ్చేవాడు అనుకుంటాం. కాలం మారిపోయింది. ఒకప్పుడు పనికొచ్చేవాడిని, విలువలు పాటించేవాడిని, ధర్మాన్ని పాటించేవాడిని గొప్పవాళ్ళు అనుకునేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ధర్మాన్ని పాటించేవాడిని, సత్యాన్ని పాటించేవాడిని, నిజాయితీగా ఉండే వాళ్ళంతా వేస్ట్. అలా కదా, కాలం మారిపోయింది. ఒక 100 ఏళ్ళ కిందట మన తాతల కాలంలో అయితే విలువలకు విలువ ఉండేది. ఇప్పుడు విలువలకు రివర్స్ అయిపోయింది. విలువలు లేకుండా బతికితే అప్పుడు విలువైన మనిషి అయిపోయాడు. మన కర్మ కాలిపోయింది. అలా ఇప్పటికైనా మనం మారాలి. సో 2 గంటలు ధ్యానం చేస్తే మన జీవితం మన చేతిలోకి వస్తుంది. అది గ్యారంటీ. రోజు ఒక్కరోజు కూడా మిస్ కాకూడదు. ఒకరోజు మిస్ అయితే మళ్ళీ 6 నెలలు 99% వచ్చేస్తుంది. 1% కదా. 100% కావాలంటే రోజుకి 2 గంటలు చేయాలి. రోజుకి 6 గంటలు చేస్తే ఇంకా ఏ పుస్తకాలు కూడా అవసరం లేదు. రాసిస్తున్నా, సమాధాన పుస్తకం కూడా అవసరం లేదు. రోజుకి 6 గంటలు ధ్యానం చేస్తే నా పుస్తకాలు కూడా ఎవరో అవసరం లేదు, ఎవరు పుస్తకం చదవాల్సిన అవసరం లేదు. రోజుకి 6 గంటలు చేసేవాడికి. ఎందుకంటే సమస్త జ్ఞానం మొత్తం పైనుంచే వచ్చేస్తుంది, లోపల నుంచే వస్తుంది. ఎన్నో గంటలకు రోజులు తరబడి నేను అడవులలో గడపడం వల్ల నాకు అడవులలో ప్రకృతి నుంచి జ్ఞానం వచ్చింది. అందుకే నేను పేరు మార్చేసుకున్నాను. ఇంటి పేరు ప్రకృతి ఉమామేశ్వరం పెట్టుకున్నాను. ఎందుకంటే జ్ఞానం పుస్తకాల్లో నుంచి రాలేదు, నాకు వచ్చింది. నేను చదివాను, కొన్ని వేల పుస్తకాలు చదివాను. దానికంటే డైరెక్ట్గా వచ్చిన జ్ఞానమే ఎక్కువ నాకు. డైరెక్ట్గా లోపల నుంచి వచ్చిన జ్ఞానం. ఎందుకంటే రోజులు వెళ్ళి అడవులలో, శ్రీశైలం అడవులలో, కొండలలో, గుట్టలలో ధ్యానం చేస్తూ ప్రకృతిలో గడిపేవారు. ఎస్, ఓకేనా మేడం? థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు అడగరా? అడగమని అడుక్కోవాల్సి వస్తుంది. విచిత్రమైన జనం.